సీఎం కేసీఆర్ వెంటే తెలంగాణ రైతన్నలు ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్పేటలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్ అందుతుందన్నారు. అలాగే సకాలంలో పంట పెట్టుబడి సాయం, రైతు బీమా, విత్తనాలు, ఎరువులు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ చాలు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడడం అతని అవివేకానికి నిదర్శనమన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అర్ధరహిత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శలు తగవని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వారి కళ్లకు కనిపిస్తలేవా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అందించిన అవార్డులే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. దగ్గర 45-50 సంవత్సరాలు పరిపాలన చేసిన మూర్ఖులే మళ్ళీ మాట్లాడారు. వాళ్ళు ఏమంటారంటే కాళేశ్వరంలో నీళ్ళు వస్తలేవు, 24 గంటల పవర్ వస్తలేదు. మన హైదరాబాద్ సిటీలో కంప్లైంట్ ఎక్కడ నేను చూడలేదు. హాట్ సమ్మర్లో కూడా చూడలే, రైనీ సీజన్లో చూడలే, వింటర్లో కూడా చూడలేదు. రెండోది, రాష్ట్రంలో రైతాంగం కూడా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా పంటలు పండుతున్నాయి, మాకు 24 గంటల కరెంట్ ఇస్తుండ్రు, సాగునీరు ఇస్తుండ్రు అని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నారు. ఈ మూర్ఖులకి ఏంటంటే ఏమి కనిపిస్తలేదు. వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళ ఫ్యామిలీని అడుగుతూ చెప్తారు కరెంట్ ఇస్తుందా లేదా అనేది. వాళ్ళు ఏంటంటే అసలు విషయం పక్కదారి పట్టించి వ్యక్తిగతమైనటువంటి